అనేక రకాలుగా మేము వేసినటువంటి ఫౌండేషన్ మాకున్నటువంటి దృఢ సంకల్పంతో మేము ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్లో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మా పిఆర్ ఆక్స్ఫర్డ్ సొంతం చేసుకోవడం అయింది. ఈ సందర్భంగా మా విద్యార్థులందరినీ మరియు వాళ్ళ తల్లిదండ్రులని, మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులని అందరినీ కూడా అభినందిస్తూ ఆల్ ఇండియా ర్యాంక్స్ 119, 264, 513 ఈ విధంగా అనేక ర్యాంకుల్ని కైవసం చేసుకున్న సందర్భంగా భవిష్యత్తులో ఇంకా మంచి ర్యాంకులు, మొదటి ర్యాంకు సాధించేవరకు ఆల్ ఇండియా లెవెల్లో పోరాడతామని చెప్పి అప్పుడు దాకా మాలో ఉన్నటువంటి దృఢ సంకల్పాన్ని ఇంకా దృఢంగా కొనసాగించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతానికి ఒక మంచి విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించినటువంటి మేము రోజు రోజుకి ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాము. ఇదే సందర్భంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా ముందుగా అనేక మెట్లు ఎక్కుతామని చెప్పి, అనేక ర్యాంకులు సాధిస్తామని చెప్పి, అనేక మంది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఈ యొక్క బీఆర్ విద్యా సంస్థల తరఫు నుంచి అందిస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు ఈ యొక్క మా రిజల్ట్స్ సాధించినటువంటి మాకు నిత్యము అందుబాటులో ఉండి మా యొక్క అభివృద్ధికి మీ వంతు సహకారాలు అందిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి మీకు మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ యొక్క వివరాలు మా డైరెక్టరు, ప్రిన్సిపాల్ నరేంద్ర బాబు పూర్తిగా వివరాలన్నీ కూడా మీకు అందజేస్తారని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇంకా మంచి విద్యను అందిస్తామని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నానని చెప్పి చెప్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సార్. ఇవాళ విడుదలైనటువంటి జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో జిల్లా లెవెల్లోనే మన కందుకూరు విద్యార్థులు అగ్రస్థానంలో నిలవడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇటువంటి రిజల్ట్ రావడానికి కారణము మన కాడ జరుగుతున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ అయిపోగానే పేపర్ డిస్కషన్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ ఈ రిజల్ట్ రావడానికి ఎంతో ఉపయోగం జరిగిందని మనకి అర్థమవుతుంది. అందరూ కూడా కామన్గా ఐఐటి అంటే ర్యాంకులు వేసుకుంటూ ఉంటారు. కానీ మనకి ఈ ర్యాంకులు వచ్చిన తరువాత రేపు ఐఐటి అడ్వాన్స్డ్ సీట్లో కూడా ఈ విద్యార్థులు సీటు పొంది ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ అప్లై చేసే విధానం ఎలా, ప్రాసెస్ ఏంటి, ఏ స్టూడెంట్కి ఏ కాలేజీ బెటర్ కాలేజీ వస్తుంది, ఏ గ్రూప్ కట్ ఆఫ్ వస్తుంది, ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళ చేత అప్లై చేయించి అడ్వాన్స్డ్ సీట్లు తీసుకురావడం అనేది మేము ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ విడుదలైనటువంటి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్లో మనకు చూసుకుంటే జిల్లాలోనే 119 అంటే 119వ ర్యాంక్ కానీ, 264వ ర్యాంక్ కానీ, 513వ ర్యాంకు కానీ, అదేవిధంగా 1000 లోపల 3 విద్యార్థులు, అదేవిధంగా 5000 లోపల 7 విద్యార్థులు, 6000 లోపల 10 మంది విద్యార్థులు, వీళ్ళందరూ కూడా రేపొద్దున అడ్వాన్స్డ్లో సీట్లు పొందగలిగిన విద్యార్థులు. దీనికి ఎంతో మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల చేత ఎవరి ఇయర్ మనము స్టార్ట్ చేసినప్పుడు, ఈ ఐఐటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ ఐఐటి సీటు తీసుకురావడం జరిగింది, శ్యామ్ సిద్ధివిలాస్ అని. ఆ స్టూడెంట్ ఇవాళ ధారవాడలో చదువుతున్నాడు. ఆ తర్వాత అదేవిధంగా గోల్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 3 విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్లో సీట్లు పొంది ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 10 మంది విద్యార్థులు కూడా అడ్వాన్స్డ్ సీట్లు సాధించి మన కాలేజీకి కానీ, కందుకూరు పట్టణానికి కానీ అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా సపోర్ట్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ అందరికి కూడా, అంటే ఒక ఫ్యాకల్టీ కానీ లేదా ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ తీసుకొచ్చుకొని మనం బెటర్గా ముందుకు పోవాలి. జిల్లాలో కూడా మనం ఎప్పుడు కూడా ఇదే కంటిన్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఇలా ముందుకెళ్తున్నాము. ఇంకోటి మీడియా మిత్రులకు తెలియజేసేది ఏమనగా, ఈ ఐఐటి రిజల్ట్ గత 4 years నుంచి వస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన కాలేజీకి మాత్రమే 27,000 స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ది ఓన్లీ ఓసీ బీసీలకి కొంత ఫండ్ కేటాయించి మన కాలేజీ సెలెక్ట్ చేయడం జరిగింది.
ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి దాదాపు ఒక 42 lakhs శాంక్షన్ అయింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసరికి దాదాపు 530 మంది స్టూడెంట్స్కి 1,42,00,000 శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా పిల్లల అకౌంట్లో ఎట్ ఏ టైం 27,000 క్రెడిట్ అవుతుంది. దీనికి మెయిన్ కారణం సార్, ఈ రిజల్ట్ ఐఐటి రిజల్ట్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీసుకొచ్చి వాళ్ళకి ఒక మైలురాయిగా తీసుకొస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్ మమ్మల్ని ఒక లెటర్ ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టమని జరిగింది. ఆ విధంగా ఎవరి ఇయర్ రిజల్ట్ తెచ్చుకుంటూ ఈ స్కాలర్షిప్ని పిల్లలకు కూడా 1,43,00,000 అంటే సాధారణ విషయం కాదు. అది ఎంతో మనకి పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఈ స్కాలర్షిప్ మా కాలేజీని సెలెక్ట్ చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఈ నెలలోనే ఎంసెట్ రిజల్ట్ కూడా రాబోతుంది. ఆ రిజల్ట్లో కూడా మనము డిస్టిక్లోనే మంచి రిజల్ట్ తీసుకొస్తామని మీ ముఖ్యంగా మీ మీడియా మిత్రులు ముందుగా తెలియజేపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు సుమారుగా 10 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి ఐఐటి సీట్లు సాధించారు. ఈ విజయం ఒక రోజులో వచ్చింది కాదండి. దాదాపుగా స్కూల్ స్థాయి నుంచే 6వ తరగతి నుంచే ఒలింపియాడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాంతోపాటు వజ్రా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసి స్కూల్ లెవెల్లో పిల్లవాడికి 6-7 తరగతుల్లో పాటు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఆక్స్ఫర్డ్ స్కూల్ అండ్ కాలేజీలో రన్ చేయడం వల్ల విద్యార్థి ఎక్కడో విజయవాడ గుంటూరు వెళ్ళి 2,50,000 3 లక్షలు కట్టుకోకుండా తల్లిదండ్రులతో ఉంటూ ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా చక్కటి వాతావరణంలో చదువుకుని గ్రామీణ స్థాయి విద్యార్థికి ఒక విషయాన్ని పదే లెక్చరర్స్ చేత ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ మంచి లెక్చరర్స్ చేత మనం కోచింగ్ ఇవ్వటం వలన మన ఊరిలో ఉండే ఒక రీజనల్ కాలేజ్ అంటే ఒక మున్సిపల్ స్థాయిలో ఉండే ఒక కాలేజీలో 10 ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంకులు రావటం అంటే ఇది చిన్న విషయం కాదు. మా యొక్క మేనేజ్మెంటు ఆ పిల్లల కోసం తీసుకున్న కృషి, మేము తీసుకొచ్చే లెక్చరర్సు పిల్లలకి అంకిత భావంతో పాఠాలు చదవడం వలన చక్కటి హాస్టల్ వసతితో నిరంతరము వాళ్ళని కనిపెట్టుకుని ఉండటం, అకాడమిక్ షెడ్యూల్స్, ముందు మోరల్ సపోర్ట్ పిల్లవాడికి ఒక ఎగ్జామ్లో మార్కులు తగ్గినా ఒక ఎగ్జామ్లో పెరిగినా తల్లిదండ్రులు పిల్లల్ని కంపేర్ చేసి ఏమన్నా అన్నా కూడా మేము వాళ్ళకి బ్యాక్ బోన్గా నిలబడి ప్రతి క్షణము పిల్లల్ని దగ్గర తీసుకుని పార్ట్నర్స్మే ఎంప్లాయీస్గా ఉంటూ వాళ్ళని నిరంతరం కనిపెట్టుకుని వాళ్ళలో ఉండే సృజనాత్మక బయటకు తీస్తూ వాళ్ళల్లో ఉండే నెగిటివ్ సెన్స్ని తగ్గించి ప్రతి క్షణం వాళ్ళ దగ్గరగా ఉండటం వల్ల పిల్లలు చాలా చక్కటి గోల్ సెట్టింగ్తో మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. గత సంవత్సరం ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ తీసుకుంటే 2,500 2,400 లాంటి ర్యాంకులు వస్తే ఈ సంవత్సరం 119 264 500 ఇలా చెప్పుకుంటూ పోతే 10,000 లోపు అంటే దాదాపు 10 మంది అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే ఒక్కొక్క సంవత్సరం కూడా మేము చాలా ఎత్తుకు ఎదుగుతూ మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాము. ఈ పరంపరలో అకాడమిక్ లో ఉండే నేనైనా నరేందర్ సార్కైనా మా మేనేజ్మెంట్ చైర్మన్ గారు మా కరెస్పాండెంట్ గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మేము కోరుకున్న టీచర్స్ని శాలరీస్ ఎక్కువైనా కూడా తెచ్చుకుని మంచిగా పిల్లల్ని సరిదిద్దడానికి మేము నలుగురం కూడా మేనేజ్మెంట్లో ఒక మాటతో సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నామండి. ఈ విధంగా ముందు ఇప్పుడు 119 ర్యాంకు రానున్న రోజుల్లో టాప్ 10లోనో లేకపోతే టాప్ 1 ర్యాంక్ ఎదుగుతామని చెప్పి సగర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కదా